శ్రీ గురుభ్యో నమః. మన దేవాలయములందు అలంకరణ పూజలు చేస్తుంటాం. అదేవిధంగా మనము ఎక్కడికైనా శుభకార్యములకు వెళ్ళినప్పుడు అక్కడ నూతన దంపతులకి వస్త్రములు ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఎంతో కొంత డబ్బులు అవి ఇవి చదివిస్తూ ఉంటారు. అన్నదానం వస్త్రదానం చాలా గొప్పది. నూతన దంపతులకి నూతన వస్త్రములు ఇస్తే చాలా మంచిది. వాళ్ళు పార్వతీ పరమేశ్వరులతో సమానం. అదేవిధంగా మనం దేవాలయములకు వెళ్ళినప్పుడు 11 ప్రదక్షిణాలు తప్పకుండా చేయాలి. అది ఏ దేవాలయమైనా సరే. ఈ 11 ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆ దైవాన్ని స్మరించుకుంటూ చేయాలి. అంతేగాని ఫోన్లు మాట్లాడుకుంటూ పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా చేసే ప్రదక్షిణాలు ఉపయోగం ఉండవు. ప్రదక్షిణం అనే దానికి చాలా ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకమైన ప్రదక్షిణాన్ని మనం ఏలకోలంగా తీసుకోకూడదు. ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు వచ్చేసరికి ఒకటి కింద మొదలు పెట్టాలి. అలాగే నవగ్రహాలు ఉంటే నవగ్రహాలకి ప్రత్యేకంగా చేయాలి. ఇందులో కలిపి చేయకూడదు. నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేయాలి. 9 నవగ్రహాలకి. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి ఏ దేవాలయంలో అయినా సరే కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణం చేసే సమయంలో అక్కడ ఏ ఏ సామాగ్రి అవసరం అవుతాయో అవన్నీ మనం ఇచ్చినచో చాలా మంచిది. కళ్యాణానికి సూత్రాలు ఉంటాయి, చుట్లు ఉంటాయి, నల్లపూసలు ఉంటాయి, నూతన వస్త్రాలు ఉంటాయి. ఇలా ఏవి ఇచ్చినా కూడా మంచి ఫలితం. అదేవిధంగా మనం భద్రాచలం వెళ్తే అక్కడ నిత్యము కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణం మనం ఒకరిమే చేయించుకోకపోయినా కళ్యాణంలో ఇంత రాయించుకుంటారు. అలా చేసినా ఫలితం. అలాగా మన వంతు మనం కళ్యాణం జరిగే చోట కుదిరితే మనం ఒకరం, లేదా 10 మందిలో మనం ఒకరం, ఆ విధంగా జరిగితే చాలా మంది. అలాగే పిల్లలకి విద్య నేర్పుతాం, స్కూల్స్ పంపుతాం. అదేవిధంగా దైవారాధన కూడా నేర్పాలి. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా దైవాన్ని ఎలా ఆరాధించాలి అవి చిన్నప్పటి నుంచి మనం నేర్పాలి. నేర్పకపోతే వాళ్ళు పెద్దగా ఏ గుడికన్నా గుడికా అప్పుడు రానంటారు. వాళ్ళకి భక్తి శ్రద్ధలు తెలియకుండా పోతున్నాయి. కనుక చిన్నప్పటి నుంచే మనం గుళ్ళకి తీసుకెళ్ళడం, ఇళ్లలో సత్యనారాయణ స్వామి వ్రతాలు అలాంటివి చేస్తుండగా వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవడం, ఇలా అన్నీ చేస్తుంటే వాళ్ళకి దైవారాధన అంటూ దైవం మీద భక్తి, దైవారాధన ఎలా చేయాలన్న వాళ్ళు ఒక తపన, ఇవన్నీ కూడా వస్తాయి. కనుక ఏది చేసినా మనం పిల్లలకి చిన్నతనం నుంచే అన్నీ నేర్పాలి. అప్పుడే వాళ్ళు భవిష్యత్తులో చాలా బాగుంటారు. హరి ఓం తస్య బ్రహ్మార్పణమస్తు.